ఫిలిం ఛాంబర్ తో నిర్మాతల చర్చలు ముగిశాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ పై వెనక్కి తగ్గబోమని నిర్మాతలు తెలియజెప్పారు. దీంతో లేబర్ కమిషన్ కి నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు వెళ్తున్నారు. నిర్మాతల నుంచి 5 సభ్యులు, అలాగే ఫెడరేషన్ నుంచి 5 సభ్యులు కలిసి లేబర్ కమిషనర్ తో భేటీ కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి? ఈ రోజన్నా ఒక కొలిక్కొచ్చే కనిపిస్తోంది అసలు? సింధు, ఇది సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె చేస్తున్నటువంటి 18వ రోజు. ఈ రోజు సాయంత్రం దాదాపు ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలని చెప్పేసి ఇటు ఫిలిం ఛాంబర్, అటు తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో శరవేగంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఛాంబర్తో యాక్టివ్ ప్రొడ్యూసర్, సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్, జాన్వీ నారంగ్, సుధాకర్ చెరుకూరి, వేణు దోనిపూడి, ఇట్లా చాలామంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈరోజు కలిశారు. ఈరోజు వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్లో దాదాపు 3 కండిషన్స్కి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఓకే చెప్పింది. దాంట్లో వచ్చేసి సెకండ్ సండే, అలాగే నేషనల్ హాలిడేస్, వాటికి మాత్రమే గవర్నమెంట్ హాలిడేస్, వాటికి మాత్రం డబుల్ కాల్ షీట్ ఇస్తాం. మిగతా వాటికి నార్మల్ కాల్ షీట్, నార్మల్ పేమెంట్ ఉంటుంది. యూనియన్ కార్డు లేని వాళ్ళ దగ్గర కూడా, ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకి యూనియన్ కార్డు లేకపోయినా వాళ్ళ దగ్గర మేము వర్క్ చేయించుకుంటామని చెప్పారు. అలాగే రేషియో కూడా అది ప్రొడ్యూసర్స్ ఇష్టానుసారం, వాళ్ళ ఇష్టం ఉంటే ఆ రేషియోని పద్ధతిని పాటించి షూటింగ్ చేసుకుంటామని అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఈ 4గిట్లో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ కూడా అడిగారు. ఈ 4గిట్లో మూడిటికి ఒక ఎక్సెప్ట్ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ మినహా మిగతా అన్నిటికీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఓకే చెప్పింది. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఒకప్పుడు 6 నుంచి 6కు ఉండేది, దీన్ని నిర్మాతలు 9 to 9 చేయమంటున్నారు. కాకపోతే ఫెడరేషన్ వాళ్ళు చెప్పేది ఏమంటే 6 to 6 మరుసటి రోజు పొద్దున్న లేసి రావడానికి కాస్త సమయం ఉంటుంది. ఇప్పుడు 9 to 9 చేయడం వల్ల కాస్త ఆ షూటింగు ఎక్కడైనా కాస్త లేట్ అయినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది అనే దానిపైన ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇన్ని రోజులు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో 2-3 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నది కాస్త ఇప్పటివరకు ఎక్స్టెండ్ అయిన రీజను కేవలం ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఉన్న ఒక రీజన్ చేస్తూనే వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఏదైతే ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారో దానిపైన వాళ్ళు కూడా మేము అసలు మాకు ఈ టైమింగ్స్ ఈ 9 to 9 ఉంటే మాకు కూడా కాస్త షూటింగ్స్ చేసుకోవడానికి ఉంటుంది, టైం వేస్ట్ కాదు అని చెప్పేసి నిర్మాతలు కూడా అసలు మేము కాంప్రమైజ్ కామని చెప్పేసి ఒక సమాచారం అయితే మనకు బయటకు వస్తుంది. దీనిపైన ఖచ్చితంగా ఇప్పుడు సినీ ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నిర్మాతలు అయితే చాలా కరాఖండిగా చెప్పుకుంటున్నారు అనేసి ఒక సమాచారం అయితే ఉంది. దీనిపైన ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఇంకా రంగంలోకి దిగిందో ఇప్పుడు ఇటు నిర్మాతల నుంచి అలాగే ఫెడరేషన్ నుంచి కొంతమంది నాయకులు, నిర్మాతల నుంచి ఒక 5 మంది, అలాగే ఫెడరేషన్ నుంచి ఒక 5 మంది ప్రతినిధులు వెళ్ళి ఇప్పుడు లేబర్ కమిషనర్ని కలవబోతున్నారు. లేబర్ కమిషనర్ గంగాధర్ గారిని కలవబోతున్నారు. అక్కడ చర్చిస్తారనమాట. ఈ సంబంధించి దాదాపు 3టికి మేము ఓకే అన్నాం. ఇప్పుడు 4వ ఏదైతే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళేమంటున్నారంటే ఇప్పుడు ముంబై ఇట్లాంటి ఇతర సినీ ఇండస్ట్రీలో 8 గంటల పనిచేస్తున్నారు, మేము 12 గంటల పనిచేసినప్పటికి కూడా మాకు ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ విషయంలో మేము 6 to 6 వీళ్ళు 9 to 9 అడుగుతున్నారు. దీనిపైన వీళ్ళు పట్టుబట్టు కూర్చున్నారు. ఖచ్చితంగా ఫెడరేషన్ సభ్యులు, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ అంశం మీద ఖచ్చితంగా వాళ్ళు గట్టిగానే వాళ్ళు పట్టు వీడరు. కానీ నిర్మాతలు కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు. ఎక్కువ సినిమాలు థియేటర్కి ఆడియన్స్ రావడం కష్టమైనటువంటి ఈ తరుణంలో ఇప్పుడు సమ్మె చేయడం వల్ల ఇటు నిర్మాతలు నష్టపోయారు, అటు కార్మికులు నష్టపోయారు. కార్మికులకి జీతాలు లేవు, వాళ్ళ కుటుంబాలు కాస్త ఇబ్బందులు పడతాయి. అలాగే నిర్మాతలకు ఎప్పుడైతే ఈ నిర్మాతలు షూటింగ్ చేస్తున్న ఈ డేట్స్ అన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యాయి. దానికి సంబంధించిన కాల్ షీట్స్ ఇప్పుడు హీరోయిన్స్, క్యారెక్టర్స్, ఈ కాల్ షీట్లు అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ఈ కాల్ షీట్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చేది, సమయం వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయింది. దీని ఎఫెక్ట్ అంతా నెక్స్ట్ రిలీజ్ డేట్ల మీద పడుతుంది, అది బిజినెస్ మీద పడుతుంది. ఇది నిర్మాతల వాదన. సో ఈ పంచాయతీ ఏదైతే ఉందో ఇప్పుడు లేబర్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళింది. మరి లేబర్ కమిషన్ ఆఫీస్ ఇప్పటికే ఇదివరకు ప్రారంభంలో ఈ సమ్మె ప్రారంభంలోనే యూనియన్ ఫెడరేషన్ నాయకులు వెళ్ళి లేబర్ కమిషన్ని కలిస్తే ఆయన చర్చల ద్వారా, వీలైనంత చర్చల ద్వారానే మీరు పరిష్కరించుకోండి, దీన్ని పెద్ద చేయొద్దు అని అయితే చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ వ్యవహారం సమ్మె కొనసాగుతూ వచ్చిందో, నిన్న సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది వ్యవహారం. ఆ వ్యవహారం ఎప్పుడైతే ఆయన సీరియస్గా తీసుకున్నారు, హైదరాబాద్ నేను ఎంటైర్ ఈ సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి నేను హబ్గా చేయాలనుకుంటుంటే ఈ సమ్మెలు జరగడం వల్ల
తెలుగు సినిమాలో కాదు ఇతర పరిశ్రమలకు సంబంధించిన షూటింగ్ లేకపోయి ఇది వచ్చి ఒక బ్యాడ్ సైన్స్ వెళ్తుంది సినీ కార్మికులు అంటే ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ సైన్ వెళ్తుంది కాబట్టి ఇది ఈ రోజుతో కంప్లీట్ చేసేయండి అని చెప్పి నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారు అనేసి ఒక వార్తలు అయితే మనకు గట్టిగా అంటే ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈరోజు సాయంత్రానికి దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది సింధు. ఓకే థ్యాంక్ యూ మోహన్.